హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్నే మా ఎదవ ఎల్లంపడ పచ్చిరొయ్యలు వస్తాను చూశాడండి. చూసిన కాడి నుంచి పచ్చిరొయ్యల కూర వండు, పచ్చిరొయ్యల కూర వండండి నన్ను చంపు తింటున్నాడండి. చేసేది ఏముంది, వండుదాం రండి. ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టుకుని తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎరుపు రంగు వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా ఎరుపు రంగు వచ్చినాక కడిగి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ రొయ్యలు దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు వేయటం వలన పచ్చి వాసన పోతుంది. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటాం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఒక పావు గంట సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయినాక ఒక 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎంతో రుచికరమైన రొయ్యల ఇగురు కూర రెడీ అయింది. తిందాం రండి. మీరు కూడా మీ ఇంటికాడ ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.